నమస్తే రామ్ రామ్ జై శ్రీరామ్. ఏంటి ఎవడ్రా వీడు ఇన్ని రకాలుగా పలకరిస్తున్నా అనుకుంటున్నారా? ఆ, నా గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు కానీ మీకు ఒక కథ చెప్పాలి. అది ఎవరి కథో కాదు, మన కథ. అతిగా ఆశపడే ప్రతి ఒక్కరి కథ ఇది. ఏ ప్రయాణం అయితే అత్యాశతో మొదలవుతుందో అది నిరాశతో ముగుస్తుంది. కావాలంటే మీరే చూడండి. విత్తనాలు, ఎరువులు, మందులు ఇలా ప్రతి సంవత్సరం పెట్టుబడి పెట్టడమే ఉంది కానీ రాబడి లేదు. 15 లక్షల అప్పు అయింది. ఇలా తీర్చాలరా భగవంతుడా. షెడ్డు దగ్గర ఉన్నారా? ఏం లేదు, బ్యాంక్ వాళ్ళు 10 లక్షలు కావాలని చెప్తున్నారు. 10 రోజుల్లో రికవరీకి వస్తారట. 10 లక్షలు కట్టాలా, ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఇంత పెద్ద షెడ్డు నీళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందో నా పరిస్థితి అర్థం అవుతలేదు. ఇది పోతే నా పరిస్థితి మాత్రం ఊహించుకోలేదు. ఇక్కడే ఫిలిం నగలరు. ప్రొడ్యూసరు డెమో ఫిలిం తీస్తా అంటుంటారు. దానికి 10 లక్షలు కావాలంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. హలో, నాకున్న ఒక్కొక్క దిక్కు మా అమ్మ. తనకేమైనా జరిగితే నేను ఎలా బతకాలరా? ఆపరేషన్కి 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలరా? అరే వేణు ఏడున్నారా? మా రమేష్ అన్ని లాకేష్ ఇద్దరు దూరికి మన స్పాట్ కాడికి వచ్చి. అరే దిగండి రా. వచ్చిర్రా? వచ్చినాం. రమేష్ పోయి ఆ బీర్ తీసుకురా పోరే. ఎప్పుడు నన్నే పంపిస్తారు. ఏమైందిరా అలా ఉన్నావు? దీని అమ్మ జీవితం. అసలు డబ్బు లేని జీవితం ఒక బతుకు బతికేనా? అసలు పూర్వం చెప్పినట్టు ధనం మూలం ఇదం జగత్. ఆ నినాదమే కరెక్ట్రా. ఇంకేం కావాలరా నీకు? డబ్బులు రా, డబ్బులు 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 కావాలరా. ఏదైనా దారుండే చెప్పండి రా, ఒక్క దారిరా. రే, దారి దొరికిందిరా. తెలంగాణలో గుప్త నిధులు. తెలంగాణలో గుప్త నిధులు ఉన్నాయారా? తెలంగాణలో ఉన్నాయారా? ఇది మా తాతల కాలం నుండి వింటున్న కథేరా బాబు. ఇదంతా అబద్ధం రా. కావాలంటే నీ తాలూకా ట్రంక్పేట మా ఇంట్లో ఉందిరా. అవునా? మీ ఇంట్లో ఉందా? అయితే పోయి తీసుకోరా. సరేరా, పోతున్నా. అది నిజమో అబద్ధమో చూద్దాం. అరే ఇడు తెస్తుండురా. ఇది ఏ భాషో అర్థం కావడం లేదురా. ఇది ఎన్నిసార్లు రా తెరిచి చూసినా కానీ ఇది ఏ భాషనో నాకు కూడా అర్థం కావట్లేదు. అరే ఇది సంస్కృతం రా. అసుర సంధ్య వేలను సూచించు దైవము, అష్టమూత్రంలో ఒకరైన ఆదిత్యుడు, అతని వైపు మొగ్గు చూపును ఈ దిక్కుల దివ్యము. అరే అది టీరా. అరే ఇదేదో పడ్డదిరా. అరే తీ తీ తీ. అరే తాళం చేయి. ఇటీ ఒకసారి చూద్దాం. అరే ఓపెన్ అయిందిరా. ఓపెన్ అయింది. ఓపెన్ అయింది. అవురా? అరే బుక్ బయట పడ్డది. బుక్ వెళ్ళిందేం రా? అరే లాకేష్ ఇది పట్టుకో. ఏముండొచ్చురా బుక్లా? రాజుల భవంతి. ఆ కోటలో మారుమూల ప్రదేశం. అక్కడ ఒక సర్వేశ్వరుని మూర్తి ఉంటుంది. ఆ మూర్తి వెనుక భాగంలో నిధి పట్టం ఉంటుంది.
అరే మనకు దారి చూపించాల్సింది ఈ దిక్సూచి ఒకటేరా. మనం కన్ఫామ్ వెళ్ళాలి, ఎలాగైనా సాధించాలి. సరి మనం నిధిని తెచ్చుకోవాలి. వెళ్దాంరా. అరే వెళ్దాం రా, వెళ్దాం రా. వెళ్దాం పదరా. ఏం రా ఇది ఇంత పెద్దగా ఉన్నది? అవు కదరా, మన ఊరి సినిమా హాల్ కన్నా పెద్ద ఉంది కదరా. అవు కదరా, ఇంట్లో సంపి ముంద పెట్టినా ఇప్పుడు అడిగేటోళ్ళు లేడు కదరా. ఓరి అమ్మ ఎటేటో ఉంది కదరా ఇది. అందరూ దగ్గర దగ్గర ఉండండి. అరే ఎవడైనా ఎప్పుడితే ఎక్కడ లెంకుదు. లేదు మా అమ్మ, మేము దగ్గరనే ఉంటాం, నువ్వేటన్నా పోగల జాగ్రత్త. అరే మ్యాప్ ఇక్కడనే ఉందిరా, రండ్రా. అరే ఇక్కడే ఉందారా? అరే దొరికిందారా? ఎట్లరా దీన్ని తెలుసుడు? నాకు మాత్రం ఏం తెలుసురా, దీంట్లో నేనేమన్నా పిహెచ్డి చేశానా? ఎట్లరా దీన్ని ఓపెన్ చేసుడు? అరే మ్యాప్ అయితే దొరికేసిందిరా. దొరికేసిందిరా. అరే మనం ముందుగా గట్టు దాటాలరా. ఆగట్టారా? అరే జాగ్రత్తరా, పాములు తేలు చూసుకుంటూ వెళ్ళండి రా. ఇంకెంత దూరం రా? అమ్మా ఇంకెంత దూరం రా? ఇంకా పోవాలరా, మస్తు దూరం పోవాలి. ఇడేం కనిపిస్తలేదురా అయ్యా. అవు కదరా. ఆ మ్యాప్ ఇరా. ఇదిగోరా. ఈ మ్యాప్ ప్రకారం చూస్తే అందరం అటువైపు వెళ్ళాలిరా. సరే పదండి. ఈ రాళ్ళేందిరా, ఈ గుట్టలేందిరా, నన్ను యాడ తీసుకెళ్తుర్రా? నా వల్ల అయితలేదురా నాయన. అరే నా వల్ల అయితే లేదురా. నా వల్ల కూడా అవ్వట్లేదురా. ఇంకెంత దూరం రా? ఏమెండరా నాయన. ఒకసారి ఆ మ్యాప్ అయితే చూడు, నా వల్ల అస్సలు కావట్లేదురా బాబు. సరే చూస్తున్నా. ఇంకా చాలా దూరం పోవాలి అటు. అరే నా వల్ల అయితలేదురా నాయన. అరే ఏమైందిరా? తేలు కరిసిందిరా. అరే పులిరా అరవకరా, చచ్చిపోతాం రా. అరే పులిరా అరవకరా, చచ్చిపోతాం రా. రే ప్లీజ్ రా. పులి పోతుంది, సప్పుడు చేయకుర్రా జరా. ప్లీజ్ రా. అరే ఏందిరా ఇది కొత్తగా ఉంది? అరే మా తాత టంక్ పెట్టెలు ఉండేరా, అందుకే వేసుకున్నా. ఓ అవునా. అరే గుడి దొరికింది రే. అవునా ఎక్కడ్రా? అవునా ఎక్కడ్రా? ఎక్కడ్రా? అరే ఎక్కడ? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ ఓ అరే ఏమైందిరా మీకు?
అరే ఏమైందిరా మీకు? లేవ్వనరా, కింద పడిపోయిందేమ్రా? అరే ఏమైందిరా మీకు? అరే వేణు ఏమైందిరా? లేవురా. అరే ఏమైందిరా మీకు? గిట్ల పడిపోయారేమ్రా? జరిగింది ఏదో జరిగిపోయిందిరా. సూర్యుడు అస్తమించే సమయానికి గల్లా మనం ఎలాగైనా నిధిని చేరుకోవాలిరా. సరే వెళ్దాంరా, పదండి. అరే నీకేం కాలేదేమ్రా? ఏమో నాకు కూడా తెలియదురా. స్నానం చేయలేదేమరా? ఏ నువ్వు ఆగువాయా? ఇప్పుడు ఎలారా చేరుకోవడం? ఈ పొగ మంచు మన ముగ్గురు మీదే ఎఫెక్ట్ చూపెట్టింది కాబట్టి దారి చూపించాల్సింది రాకేష్ మాత్రమే. ఆ బుక్ ఇయ్యరా. నాలుగు స్తంభాల దేవాలయం అచ్చట నందీశ్వరుని దర్శించుకున్న పిమ్మట అచ్చట నుండి నిధిపటంలోనున్న పద్యంబును 1-2 సార్లు లెక్కించగా వచ్చిన సంఖ్యను అడుగులుగా మార్చుతూ నడక సాగించవలెను. ఏమై ఉంటుందిరా? ఈ పద్యం ప్రకారం చూస్తే 14 మైళ్ళ దూరం పోవాలి. పోదాం. అరే అదిగోరా విగ్రహం. అరే అవునురా, అక్కడనే ఉందిరా. అవునరా, విగ్రహం ఉందిరా అక్కడ. అరే ఇక్కడే ఉందిరా. దొరికిందిరా. చూడురా, చూడు, సూర్యాస్తమయం మొత్తం అయిపోతుందిరా. సరే చూస్తున్నా. విఘ్నములను తొలగించు ఆ స్వామి, సర్వకాలమునందు సముపార్జించు సద్గుణములను ఆహో వినాయక, అష్టహపాదము ఐశ్వర్య సాధనం. ఇక్కడ నుంచి 8 అడుగుల దూరం. 1 2 3 4 5 6 7 8. ఇది పలిగిన రాయేమి? ఈడైతే ఏం లేదురా. అరే బుక్ ఏదో తెరిచిందిరా. అదేంటో చదువురా. రాతి శిలయగుచ్చు బీదిల్లి విడువడు సమయస్కండములతో 1 గావించదా, ఎరుపు రత్నముల కాంతిని వెదజల్లు కంకణము 1 గావును ఈ శిల ఆపి మాట బాట, బహిర్ముఖమై దొరుకును సిరి. ఏమై ఉంటుందిరా? ఏమో తెలియట్లేదురా, ఏం అర్థం కావట్లేదురా. అరే అరే ఏందిరా ఇది? అరే ఏమైందిరా? రే రాయి కలిసిందిరా. అరే అవునరా, ఈ రాయి ఎట్లా కలిసిందిరా? అరే రాయి కలిసిందిరా. అరే రాయి కలిసిందిరా. అరే ఎలా కలిసిందిరా ఇది? అక్కడ ఏమో ఓపెన్ అయిందిరా. అవునరా. అరే ఏంద్రా ఇది? అరే ఏందిరా ఇది? నాకైతే ఇలా అస్సలు ఏం మెరిసింది ఏందిరా? కనబడటం ఇలా లేదు. మెరుస్తుంది ఏంద్రా? ఏదో ఓపెన్ అయిందిరా. అరే మెల్లగా దిగండి రా. అరే అందరు మూల మూల వెతకండి రే. ఎక్కడ కూడా ఏ మూల కూడా వదిలిపెట్టకండి రే. ఓకే ఓకే అంతా లెంకుతాం. అరే ఏంద్రా సౌండ్? గులాబ్ జాములు గలగలలాడుతున్నాయిరా. భూపతాల భవనం భూమి అడుగున శయనము పాతాల రుద్దుని కొలుచు నీ వాగ్మయంతో వెనువెంట కానవచ్చును సిరి. గమనించు జీవుడా
రక్త తర్పణం అన్యదా నీ బలి. బలి అంటే ఏమదిరా? ఆ బలి బిల్లి ఏం లేదురా, నెక్స్ట్ ఏందో చదువురా. ఓకే చదువుతున్నా. పరమేశ్వరుని రుద్రనామాలు చదివితే నిధి ప్రవేశం జరుగుతుందంటారా? ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పంగరుద్రాయ వీరరుద్రాయ రుద్రరుద్రాయ ఘోరరుద్రాయ అఘోరరుద్రాయ మార్తాండరుద్రాయ అండరుద్రాయ బ్రహ్మాండరుద్రాయ చండరుద్రాయ ప్రచండరుద్రాయ దండరుద్రాయ శూరరుద్రాయ వీరరుద్రాయ భవరుద్రాయ భీమరుద్రాయ అతలరుద్రాయ ఇతలరుద్రాయ సుతలరుద్రాయ మహాతలరుద్రాయ రసతలరుద్రాయ తలతలరుద్రాయ పాతలరుద్రాయ నమో నమః. నిధి దొరికిందిరా. అరే ఏదిరా? అరే ఈ అమ్మ నిధి నిధి దొరికేసిందిరా. దొరికిందిరా రే. మన కష్టానికి ఫలితం దొరికిందిరా. కష్టాలన్నీ తీరిపోయినాయి మన రే. అప్పులన్నీ తీరిపోతాయి అమ్మ నిధి. ఇంకా. అమ్మయ్యా నిధి దొరికేసిందిరా. అమ్మా నిధిరా, అరే నిధి దొరికేసిందిరా. అబ్బా నా అప్పులన్నీ పోతాయిరా ఇంకా. అవునరా. అరే కష్టాలు తీరిపోయినాయిరా. అరే ఏదో ఉందిరా ఇక్కడ. ఏంటి అయిపోయింది అనుకుంటున్నారా? ముందుంది ముసళ్ళ పండగ. వెయిట్ అండ్ సీ సెకండ్ పార్ట్.